కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు బీఆర్సీ సెంటర్ నుంచి వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతంగా సాగింది. ముందుగా బీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 5,000 మందికి పైగా తరలివచ్చి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటు దిన కార్యక్రమానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపాలంటూ కార్యకర్తలు నినాదాలతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలకు ఎక్కిరిశాయి. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని వైసీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం అందజేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసి ఆ హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు అబద్ధపు హామీలు గుప్పించి వారందరినీ మోసం చేస్తుందన్నారు. భయపడు అది ఆడుంది. జై జగన్, జై జగన్, జై జగన్, జై
కాంగ్రెస్ పార్టీ జై జగన్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనక నిలబడి వెనక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి శాసన మండలి సభ్యులను ముందుగా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ చుట్టూ లేకుండా దయచేసి ర్యాలీని దీపం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి సార్కి సైడ్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి గారికి సైడ్ ఇవ్వండి. బ్యానర్ పెట్టండి. ఏది బ్యానర్ బ్యానర్ పెట్టండి. బ్యానర్ పెట్టండి. దయచేసి అందరూ కూడా సైడ్ ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా సారానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
ఆగిన అప్పన్నా తిప్పాడు అన్న ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఇందులో నుంచి ప్రతి కడప నుంచి ఏదైతే సంవత్సరం క్రితం ప్రజలు మోసపోయారో ఏదైతే ఆశించారో విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకొచ్చింది ఈ రోజు ఆలోచన. ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో కొన్ని వేల మంది ప్రజలు ఈ రోజు బయట వచ్చినారంటే దీనికి కారణం ఒకటే, రాబోయే రోజుల్లోనైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనువిప్పు కావాలా, వారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి ఎండ ఎక్కువైంది. చాలా మంది కూడా ఎండ నిలబెట్టడం బాగా కాదనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా ఒకసారి మాట్లాడడం జరుగుతుందన్న. ఒకసారి ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తాను. ఓకే అండి మొత్తాన్ని అన్న ఇక్కడ జేసీ గారు డిఆర్ఓ గారు బిల్డింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ బాధ ఏంటంటే ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి స్పందనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వం రాబోయే రోజుల్లో చెప్పుకుని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది. కరెక్ట్గా జూన్ 4వ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సామాన్యులకు కానీ, మహిళలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఎక్కడ కూడా ఇది జరగకూడదు, అది జరగకూడదని. కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక్క పిలుపు మేరకు, జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది. మా బాధల్లో ఒకటే,
ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, వాటర్ ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం, ఒక్కరు కలెక్టర్ గారు లేరు, జేసీ గారు లేరు, డిఆర్ఓ గారు లేరు, ఆర్డీఓ గారు లేరు, ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు. నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల. ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం. ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు. తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం. వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను, వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఆలోచించండి, ప్రజల బాధలను తెలుసుకోండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు, నిరుద్యోగి ఎట్లా బాధపడుతున్నాడు, ఉద్యోగ పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు, మీరు రిపోర్ట్స్ తెప్పించుకోండి, మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ, కష్టం ఏంటో. మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు రోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అదేవిధంగా ప్రతి ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డకి పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి పెట్టారనా? తప్పకుండా వాటిని కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఆ రోజు మేము జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయిన దానికి సాయంత్రానికి మా మీద కేసులు పెట్టారన్నారు. కేసులు పెడతామని భయపడేటట్టుగా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఉండదు. మంచితనంతో వెళ్ళాలా, ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. కానీ మేము కొడతాం, అరెస్ట్ చేస్తామంటే ఊరుకునే పరిస్థితే ఉండదు. తప్పకుండా ప్రతి బిడ్డ కూడా తిరగబడే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం కాలం పాటు కూడా ఆయన ప్రజలను నిర్లక్ష్యం చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 138 పథకాలు ఇచ్చి ఇంటింటికి అందరూ కూడా క్షేమంగా ఉంటే ఈరోజు నాకు అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదని, ఇలాంటి పథకాలన్నీ కూడా చేరలేదని ఎంతో బాధపడుతున్నారు. మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, ఈరోజు సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి. మరి ఇప్పటికైనా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా కాపాడాలని. అలాగే ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ పట్టినా కూడా కేసులు పెడుతున్నారు. తప్పులుంటే పెట్టవచ్చు, కానీ కావాల్సి ఈ కేసులు పెట్టి మరి ఈరోజు ప్రజలు రేపు ఏదైనా తిరుగుబాటు చేస్తే ఎవరు దిక్కు? మరి ఈరోజు మీరు సమర్థమైన ముఖ్యమంత్రి గారని, మరి మీకందరికీ కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. మీరు ఈ పథకాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్నుకోటు కార్యక్రమంలో మరి మీరందరూ కూడా పాల్గొని మరి తప్పకుండా మేమందరము కూడా జగన్ కండగా ఉన్నాము. కాబట్టి మీరందరూ మరి ఒక్కసారి కూడా మరి చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వలేదు, అవన్నీ కూడా ఇవ్వాలి అని మేము ఈ యొక్క వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా పాల్గొన్న సోదరులు, సోదరుమణి, పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు.